పార్టీ ఫిరాయింపుల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారిపోయినట్టు కాదని చిట్చాట్లు చెప్పారు తెలంగాణ సీఎం. తాను ఈ రోజు ఎంతో మందికి కండువాలు కప్పానని, ఆ కండువాలో ఏముందో వారికే తెలియదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి 37 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, ఆ మేరకు సమయం కేటాయించాలని హరీష్ రావు అసెంబ్లీలో ఆన్ రికార్డుగా చెప్పారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు వారి జీతాల్లో నుంచి నెలకు 5,000 రూపాయలను పార్టీ ఫండ్ కింద బీఆర్ఎస్ కే ఇస్తున్నామని చెప్తున్నామని వారు అన్నారు. ఇవన్నీ చూస్తే వారు ఏ పార్టీలో ఉన్నారో వారికే తెలియాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయింపుల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదని చిట్చాట్లో చెప్పారు తెలంగాణ సీఎం. తాను ఈ రోజు ఎంతో మందికి కండువాలు కప్పానని, ఆ కండువాలో ఏముందో వారికే తెలియదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి 37 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, ఆ మేరకు సమయం కేటాయించాలని హరీష్ రావు అసెంబ్లీలో ఆన్ రికార్డుగా చెప్పారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు వారి జీతాల్లో నుంచి నెలకు 5,000 రూపాయలను పార్టీ ఫండ్ కింద బీఆర్ఎస్ కి ఇస్తున్నామని చెబుతున్నామని అన్నారు. ఇవన్నీ చూస్తే వారు ఏ పార్టీలో ఉన్నారో వారికే తెలియాలని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయింపుల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలివి. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారిపోయినట్టు కాదు అంటూ ఆయన చిట్చాట్లో చెప్పారు. తాను ఈ రోజు ఎంతో మందికి కండువాలు కప్పానని, అయితే ఆ కండువాలు ఏముందో వారికే తెలియదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి 37 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, ఆ మేరకు సమయం కేటాయించాలని గతంలో హరీష్ రావు అసెంబ్లీలో ఆన్ రికార్డుగా చెప్పారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేలు వారి జీతాల నుంచి నెలకు 5,000 రూపాయలను పార్టీ ఫండ్ కింద బీఆర్ఎస్ కి ఇస్తున్నామని చెప్తున్నట్టుగా అన్నారు. ఇవన్నీ చూస్తే వారు అసలు ఏ పార్టీలో ఉన్నారు అనేది వారికే తెలియాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.